మన పాత ఆవకాయ పచ్చడి పట్టుకొచ్చి కొత్త మావకాయలాగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నారు. అది పాచిపోయి బెడిచి కొట్టేసింది. అది బాగుండొచ్చు, నాకు బాగా. సో నేను ఏ హీరోకి యాంటీ కాదు, ఏ సినిమాకి యాంటీ కాదు. సో సినిమా చూడడానికి వచ్చా. హిట్ అయితే 100 కోట్లు కొడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది. ఇంకా బాగా తీసుకుంటే ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు? స్టోరీలోనా, స్క్రీన్ ప్లే విషయంలోనా, మరి హీరోస్ విషయంలో? సబ్జెక్టు ఓల్డ్ సబ్జెక్టు. గుడిమాన్యాల కోసం మామని చంపుతాడు, మామన్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అని చంపుతాడు, లాస్ట్ ఆడే చేస్తాడు. స్క్రీన్ టైం ఎవరికి ఎక్కువ ఉంది? స్క్రీన్ టైం వచ్చేసి మన బెల్లంకొండ శ్రీనివాస్ ఎక్కువ, ఆయనే హైలైట్ చేశారు. అంటే బెల్లంకొండ శ్రీనివాస్ లాస్ట్ మూవీస్ లో కూడా ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చిన సినిమాసే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అదే ఉందా? ఉంది కానీ ఓల్డ్ స్టోరీ అండి, మనకు తెలిసిన సినిమా ఇది. ఒక 20 సినిమాలు ఉన్న కథే సినిమా. కంబ్యాక్ వచ్చిందంటారా ముగ్గురు హీరోస్ కి మూవీ? తుస్సు పెన్లో ఇంకా అయిపోయింది, గొంతులో గ్యాస్ అయిపోయింది. తీస్తే థియేటర్కి ఎవరు రాడు, డైరెక్టర్ కథ ఎంచుకోవడమే తేడా. ఇంకా బాగా చేసి ఉంటే 100 కోట్లు 200 కోట్లు వచ్చి హిట్ పడేది. సో నన్నైతే డిసప్పాయింట్ చేసింది. సో బిర్యానీలో కొంచెం ఉప్పేసి ఉంటే బాగుండేది, ఆడు చప్పగా ఉండేది అంతే.